ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయ చక్షుర్మిలితం येन తస్మై శ్రీ గురవే నమో విష్ణుపదాయ కృష్ణప్రసాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామినితి నామినే నమస్తే సారస్వతి దేవి గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణి జై శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద యద్వైత గదాధర శివాసాది గౌరభక్త వృంద హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే ముఖం కరోతి వాచాలం పంగుం లంఘాయతే గిరిం యత్కృపహాతమహం వందే శ్రీగురుం దీనతారిణి పరమానందమాతము శ్రీ చైతన్య ఈశ్వరం హరి ఓం తత్సత్. ఈరోజు మనం 18వ అధ్యాయం ఉపసంహారం సన్యాసం యొక్క పరిపూర్ణత్వం. సో ఆ 77, 78 లాస్ట్ 2 శ్లోకాస్ మనం ఈరోజుతో భగవద్గీత అయిపోతుంది. సో మళ్ళీ మనం యాక్చువల్ భగవద్గీత మనం ఎన్నిసార్లు చదివితే అంత మంచిది మనకి. ఓకే. తచ్చ సంస్కృత్య రూపమత్యద్భుతం హరే విస్మయో మే మహాన్ రాజన్ పృష్యామి చ పునః పునః. తచ్చ సంస్కృత్య రూపమత్యద్భుతం హరే విస్మయో మే మహాన్ రాజన్ పృష్యామి చ పునః పునః. అనువాదము. ఓ రాజా, అత్యద్భుతమైన శ్రీకృష్ణుని రూపమును స్మరించిన కొలది నేను అధికాధికముగా ఆశ్చర్యము నందుచు మరల ఆనందమును అనుభవించుచున్నాను. నెక్స్ట్ వర్స్. యత్ర యోగేశ్వర కృష్ణ యత్ర పార్థో ధనుర్ధరః తత్ర శ్రీ భూతిర్ధ్రువా తిర్మస. యత్ర యోగేశ్వర కృష్ణ యత్ర పార్థో ధనుర్ధర తత్ర శ్రీ విజయో భూతిర్ధ్రువాణి. సో అనువాదం. ఎచ్చట యోగేశ్వరుడైన శ్రీకృష్ణుడుండును, ఎచ్చట మేటి ధనుర్ధారి అయిన అర్జునుడుండును, అచ్చట సంపద, విజయము, సాధారణమైన శక్తి, నీతి నిశ్చయముగా నుండును. అదే నా అభిప్రాయం. విష్ణుపదాయ కృష్ణ ప్రసాయ బోతులేశ్వరాచార్య పదవి ఓకే ప్రభు, థ్యాంక్ యూ. జయ శ్రీల ప్రభుపాద్ కీ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం భగవతే వాసుదేవాయ. నారాయణం నమస్కృత్యం నరం చైవ నరోత్తమం సరస్వతిం వ్యాసం తతో ఒక్క సెకండ్ ఉండండి మీకోసం. సో మనకి ఇక్కడ ఏం చెప్తున్నారంటే, యాక్చువల్గా రాజా, అత్యద్భుతమైన శ్రీకృష్ణుని రూపంను స్మరించిన కొలది నేను అధికాధికముగా ఆశ్చర్యము నందుచు మరల ఆనందము నందుచున్నాను. సో ఇక్కడ మనం ఇంతకుముందే భగవద్గీత స్టార్ట్ చేసేటప్పుడు మాట్లాడుతున్నాం ఏమని చెప్పేసి, ఒక కలియుగంలో కలియుగ ప్రభావం ద్వారా ఎవరైతే అంటే ఈ కలియుగంలో ఉద్భవించిన వారు ఎవరైతే ఉంటారో, ఈ కలియుగ ప్రభావం ద్వారా వారికి
జన్మతః కొన్ని అవలక్షణాలతో పుడతారన్నమాట. అవి ఏమిటంటే, ఈ కలియుగానికి ఉన్నటువంటి లక్షణాలు మనకు కూడా అవి వర్తిస్తాయన్నమాట. అయితే ఎవరైతే కృష్ణ భక్తిని తీసుకొని కృష్ణుని చెంతకు వారి యొక్క పాదపద్మముల చెంతకు చేరుతారో, ఒక శుద్ధ భక్తుని ద్వారా వారికి ఆ అవలక్షణాలనేటువంటివి వ్యాపించవు. అయితే మనకి యాక్చువల్‌గా ఈ పరంపరని మనకి వ్యాస మహర్షి వారికి ముందే తెలుసనమాట. వారు కూడా ఒక శక్తి అవతార వేషంలో వచ్చారు వ్యాస మహర్షి. ఈ కలియుగ జనాన్ని ఉద్ధరించడం కోసం. వచ్చేసి మనకి ఈ యొక్క భగవద్గీత గురించి, ఇంకా మిగతా 4 వేదముల గురించి వివరించటం జరిగింది. అయితే ఎక్కడో చిన్న వెలితి వారికి. అయ్ ఎంత గాదు ఏదో మిస్ అయితున్నా అని చెప్పి. అప్పుడు పంచమ వేదం అని చెప్పేసి శ్రీమద్ భాగవతాన్ని లిఖించేసి దానిని మనకి అందించటం జరిగింది. సో, ఎందుకనంటే మనం మనం ఏ ఇంకా మిగతా ఏ భగ అంటే ఈ మెసెంజర్స్ ఆఫ్ వాడేద్దాం కానీ దేవుని పుత్రులు వాళ్ళు వీళ్ళు చెప్తుంటారు మేము దేవదూతలం అని చెప్పేసి. వారి గురించి ఎక్కడా కూడా ప్రతి ఒక్క సెకను కృష్ణుడు ఏం చేస్తాడు అని చెప్పేసి రాయటం జరిగింది. కానీ మిగతా వారి గురించి ఇప్పుడు నా గురించి, మీ గురించి ఎక్కడా రాయరది. ఎందుకంటే మనం పరమాత్మలం అంటే భగవంతులం కాదు. మనం సాక్షాత్తు కృష్ణ పరమాత్ముడు కాబట్టి కృష్ణ భగవంతుడు. ఆయన దేవాది దేవుడి గురించి చాలా నిశ్చితంగా విశదీకరించడం జరిగింది శ్రీమద్ భాగవతం. అది తెలుసుకోవటం ద్వారా అదే కృష్ణుని యొక్క నామం, వారి యొక్క రూపము, వారి గురించి, వారి లీలలు ఏవి ఏవి విన్నా, తెలుసుకున్నా కానీ మన జీవితం ధన్యమవుతుంది. కానీ అదే విధంగా ఇప్పుడు ఎవరన్నా అంటే నార్మల్‌గా ఆహ్, 'మన్మోహన్ సింగ్' ఉన్నాడు. మొన్ననే ఆయన కాలం చేశాడు. ఆయనని 'మన్మోహన్ సింగ్' అనుకున్నంత మాత్రం మనకేమన్నా ఆనందం లభిస్తుందా? ఆత్మతృప్తి కలుగుతుందా? కలగదు. సో, ఇక్కడ కృష్ణునికి మిగతా వారికి ఉన్న ఆ యొక్క నామంలో ఉన్నట్టు వ్యత్యాసము మనం ఖచ్చితంగా అర్థం చేసుకోవాలి. అదే విధంగా మనమేం తక్కువ చేసి మాట్లాడట్లేదు ఎవరిని. కానీ భగవంతుడితో సమానం కాదు ఎవరు కూడా. శ్రీకృష్ణుని రూపం స్మరించిన కొలది మనం అధికాధికంగా ఆత్యమం నందుచు మరల ఆనందం అనుభవించుచున్నాము. సో, అది యొక్క వ్యాసుని కృప వల్ల వారి యొక్క లీలల అన్నిటిని కూడా మనం తెలుసుకోవటం జరుగుతుంది. అయితే భగవానుని విశ్వరూపం దర్శించుకోగలిగినట్టు ఇక్కడ గోచరించుచున్నది. శ్రీకృష్ణుడు అట్టి విశ్వరూపము ముందెన్నడును చూపించి ఉండలేదు. అది అర్జునుడికి మాత్రమే చూపబడినది. అయితే మనం యాక్చువల్‌గా దానికన్నా ఒక ఉత్తమమైన రూపాన్ని చూడగలుగుతున్నాం. ఒక 2 చేతులు ఉంటాయి గదా! ఆ 2 చేతులని అంటే అది అదృష్టం యాక్చువల్‌గా మనకి. అది చూడటం. అది ఈజీగా దొరకదనమాట. సో, అయితే మనకి భక్తులు సైతము ఆ విశ్వరూపమును దర్శింపగలిగిరి ఆ సమయంలో. ఇట్స్ ఓకే.
కృప ద్వారా వినపడుతుందా ప్రభు? ఎస్ ప్రభుజీ, వినపడుతుంది. ఓకే. వ్యాస మహర్షి కృప ద్వారా మనకి శ్రీమద్ భాగవతం దొరికింది. సో అదే విధంగా సో భగవద్గీత కూడా వ్యాస మహర్షి మనకి ఇక్కడ అందించడం జరిగింది. అయితే ఉమ్, ఎప్పుడైతే ఒక వ్యక్తి పరంపరకి కనెక్ట్ అయి ఉంటారో వారు ఇచ్చేటువంటి ఒక ఆ యొక్క నాలెడ్జ్ అనేది చాలా నిశ్చితంగా ఉంటుంది. అంటే చాలా ఖచ్చితంగా ఉంటుంది. మనకి ఎటువంటి తప్పులు లేకుండా యాజ్ ఇట్ ఈజ్ గా ఉంటుంది. సో మనకి ఎప్పుడైనా కానీ పరంపరకి కనెక్ట్ అయినటువంటి అంటే ఒక గురువుని దర్శనం చేసుకుంటే వారి ద్వారా టాప్ మోస్ట్ అంటే కృష్ణుని వరకి ఎవరైనా ఉన్న కనెక్టెడ్ అందరి దర్శనాలు కూడా అవుతాయి అన్నమాట. అంటే మనం చూడకపోవచ్చు మన కళ్ళతో పాటు, కానీ ఆ భావం కలుగుతుంది మనకి. ఆ భావాన్ని ఎవరైతే కలుగుతారో వారందరూ కూడా ఖచ్చితంగా సో వారు భక్తిలో అంటే వారు రియలైజ్ అవుతున్నారనమాట. సో అట్లాంటి భావన కలగాలి మనకి ఎప్పుడు కానీ మన గురువుని చూడగానే. కానీ గురువుని చూడగానే మన గురువు ఆయనతో పాటు పరంపర మొత్తం కూడా చూసిన అనుభవం కలుగుతుంది, భావం కలుగుతుంది మనకి. కృష్ణుని దర్శనం కలిగినంత ఆ అనుభూతి కూడా కలుగుతుంది. అయితే మనకి ఇక్కడ ఈ ఇంకా రెండవ శ్లోకంలో చూసుకుంటే ఏం చెప్తున్నాడు అంటే లాస్ట్ లో ఒక్క సెకండ్ సో మనకి ఎప్పుడైతే just a few seconds. సో మీలో ఎంతమందికి ఇప్పుడు భగవద్గీత ఓకే చదివాము, నాకు ఓకే అర్థమైంది, ఓకే దీని వల్ల ఈ ఉపయోగం ఉందని చెప్పేసి, లేదా ఓకే అరే ఏంటి పొద్దున్నే రోజు ఈ చలికాలం కూడా మంచి నిద్రపోకుండా అనే భావన ఎవరెవరికి ఉంది? ఓకే నాకు దీన్ని చదవటం ద్వారా ఉపయోగపడ అందరూ అంటారు ఓకే ఈ పుస్తకం వచ్చేసి ఆ మన యొక్క మానవ జీవితానికి ఒక నియమ నిబంధనలకు సంబంధించిన పుస్తకము అని చెప్పేసి చెప్తాము. కానీ చదివిన తర్వాత అలా ఏం అనిపించలేదే ఎందుకు? మరి ఏంటి మనం ఏమన్నా ఎక్కువగా మాట్లాడుకున్నాం భగవద్గీత గురించి నిజంగా అక్కడ లేకపోయినా కానీ ఆ భావన ఎవరికైనా కలిగిందా ఇంతవరకు? అట్లా ఏం లేదు ప్రభుజీ. లేదా? పక్క కొత్తగా ఇంకా చాలా తెలుసుకుంటున్నాం, చాలా విషయాలు తెలుసుకుంటున్నాం, ఎలా బ్రతకాలి, ఎలా జీవించాలి అని. కొత్త కొత్త విషయాలు తెలుస్తున్నాయి ప్రభుజీ రోజు రోజుకి. ఇంతకాలం ఓకే. తెలియని బాధ కూడా ఉంది ప్రభుజీ, ఇంతకాలం తెలుసుకోలేదు. మాలో కూడా చాలా చాలా మార్పులు వచ్చాయి కూడా. అయితే ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే యాక్చువల్ గా ఈ రోజు అయిపోయింది అని చెప్పేసి చేతులు దులుపుకోవటం కాదనమాట. భగవద్గీతను మనం ఇక్కడ మనం ఇంకా లాస్ట్ ఈ రోజు లాస్ట్ శ్లోకంలో ఉన్నాము. లాస్ట్ శ్లోకంలో కూడా ఏం చెప్పారు? ఎత్ర యోగేశ్వర కృష్ణు ఎత్ర పార్థో ధనుర్ధర తత్ర శ్రీ విజయో భూతిర్ధ్వా
నీతిర్మ తిర్మహ తిర్మమ. అంటే ఎక్కడైతే యోగేశ్వరుడైన శ్రీకృష్ణుడుండునో, ఎచ్చట మేటి ధనుర్ధారైన అర్జునుడుండును, అచ్చట సంపద, విజయము, అసాధారణమైన శక్తి, నీతి నిశ్చయముగా నుండును. అదే నా అభిప్రాయం. అయితే మనకు భగవద్గీత ధృతరాష్ట్రుని ప్రశ్నతో ఆరంభమైంది, మనందరికి కూడా తెలుసు కదా. అయితే భీష్మ, ద్రోణ, కర్ణాది మహాయోధులందరూ కూడా ఆమ్, ఈ మహాభారత యుద్ధంలో పాల్గొన్నారు. అయితే ఇక్కడ ఏం చెప్తున్నారంటే, అనగా విజయము తమ పక్షమునకు నిర్ణయించునని అతడు భావించును. కానీ యుద్ధరంగంలో జరిగిన సన్నివేశమును వర్ణించిన పిమ్మట సంజయుడు ధృతరాష్ట్రునితో, నీవు జయమును గూర్చి ఆలోచించుచున్నావు, కానీ శ్రీకృష్ణార్జునులు ఎచ్చట ఉందురు, అచ్చటయే సర్వశుభములు ఉండునని నా అభిప్రాయము అని పలికెను. సో మనం అర్థం చేసుకోవాలి ఎప్పుడైతే, సో ఎందుకంటే ధర్మం, కృష్ణుడు ఎటుపక్క ఉంటే అటుపక్క ధర్మం ఉంటుంది. సో మనం ఆలోచించాలి, మనం చేసేటువంటి ప్రతి ఒక్క కార్యం కానీ ఏదైనా కానీ అది కృష్ణుని ప్రీత్యర్థం జరుగుతుందా లేదా. అంటే అనుకోవచ్చు, నేను కృష్ణునికి ఇది ఇష్టము అని చెప్పేసి, ఏది ఇష్టం కృష్ణునికి మనకు తెలుసు, భగవద్గీతలో చదువుకున్నాం మనం. ప్రేమతో పత్రం పుష్పం ఫలం తోయం యోమి భక్త ప్రయచ్చతే, అవి సమర్పిస్తే సరిపోతుంది. కానీ నాకు అధికారం ఇష్టము, నాకు అధికారం ఇష్టం కాబట్టి దాన్ని కృష్ణుడికి అపాయించి, ఓకే నేను అధికారంలో కూర్చొని, నేను ఈ సీట్లో కూర్చొని దీనిని ద్వారా నాకు వచ్చే అధికారాన్ని అనుభవించి, సో నేను దానికి కృష్ణుడికి ఇష్టం అని చెప్పేసి చెప్తే అది తప్పవుతుంది అనమాట. ఆ అధికారం నాకు ఎల్లవెల్ల ఉండదు, నాతో పాటు ఉండదు కూడా. అది నాకు శాశ్వతం కాదనమాట. అది యాక్చువల్ గా భక్తులకు వీటి మీద కన్నా కూడా కృష్ణుని యొక్క పాదముల మీద ఉన్నటువంటి శ్రద్ధ ఇంకా వేటి మీద ఉండదన్నమాట. అదే ఒక్కోసారి కృష్ణ పరమాత్మ కూడా ఆశ్చర్యపోతారు, ఎందుకు నా భక్తులు సో ఇంత అన్ని ఇస్తున్నాను, అయినా వీటన్నిటికన్నా కూడా నా పాదపద్మం మీద అంత శ్రద్ధ ఎందుకు, ఏముంది అందులో అని చెప్పేసి అందరూ కూడా నీ పాదపద్మాలు ఆ చెంత చాలు, అది ఏదో కొంత చోటు ఇస్తే సరిపోతుంది, ఇవ్వండి అని చెప్పేసి, ఎందుకు ఎందుకు అని చెప్పేసి. అది ఆయన కూడా ఏం చేస్తారంటే, లేదు నేను కూడా రుచి చూడాలని చెప్పేసి నోట్లో పెట్టుకుంటారన్నమాట. నోట్లో పెట్టుకుంటారు ఆయన బొటన వేలు ఆయన. అప్పుడు ఆయనకు తెలుస్తుంది, అయ్యో వీరు నిజంగా నాకు సంబంధించినది నాకు తెలియకుండానే వారు అనుభవిస్తున్నారు. ఓకే, అప్పటికి కృష్ణుడికి అర్థమవుతుంది. అంటే కృష్ణుని యొక్క భావం అర్థం చేసుకోవటానికి వివిధ రకాల ఆచార్యులు వారు మనకి ఎన్నో రకాలుగా వివరించడం జరిగింది. అయితే మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మనకి ఎప్పుడైనా కానీ ఒక చేసేటువంటి మంచి కార్యాలలో ఏదైనా ఒక కార్యం విజయం కలగాలి అని అంటే, అది కృష్ణుని ప్రీతి అర్థం చేసినట్లయితేనే దాని ద్వారా లభించేటువంటి ఒక విజయం కానీ, ఆ సంతోషం, ఆనందం కానీ, ఏదైనా కానీ మనకి ఎంతో కొంత రుచి చూడగలం. అది కానీ లేని పక్షంలో అది ఏదైనా కానీ మనకి అశాంతి మిగులుతుంది అన్నమాట. అయితే ఇక్కడ ధృతరాష్ట్రుని యొక్క ప్రశ్న ద్వారా సంజయ్ చూడటం జరిగింది. సంజయ్ కూడా అదృష్టం కలిగింది అక్కడ ఆ కురుక్షేత్రంలో ఏం జరుగుతుంది మహాభారతంలో అని చెప్పేసి. అది సో దాని ద్వారా మిగతా మనందరికి కూడా ఆ అదృష్టం ఆ రోజుల్లో అక్కడ ఉన్నారందరికి కూడా అదృష్టం దొరికింది. అయితే ఇప్పుడు
వ్యాస మహర్షి కృప ద్వారా మనకు కూడా ఆ యొక్క భాగ్యం దొరికినదనమాట. ఎవరైతే మనం జయమును గురించి ఆలోచించుచున్నావో కానీ శ్రీకృష్ణార్జునులు ఎచ్చట ఉందురో అచ్చటనే సర్వ శుభములు ఉండునని ఆ అభిప్రాయం అని చెప్పేసి పలికిన అనగా, అయితే ధృతరాష్ట్రుడు తన పక్షమున విజయమును ఆశింపరాదని సంజయుడు ప్రత్యక్షంగా నిర్ధారించి ఉండును. కృష్ణుడు అక్కడ నిలిచి ఉన్నందున అర్జుని పక్షమునకు విజయమును సిద్ధించు నన్నుటకు నిశ్చయమును ఇక్కడ మనం శ్రీకృష్ణుడు అర్జుని రథచోదకుడటు కూడా భగవాను మరొక విభూతిని ప్రకటించుటయే ఉన్నది. యాక్చువల్ గా మనం చూడండి, ఇక్కడ పరమాత్మ కృష్ణ భగవానులు రథసారథిగా కూడా వచ్చారు. అది చూడండి, ఆయన అనుకుంటే ఏదైనా చేస్తారు భక్తుల కోసం. సో మనం ఎన్నో వింటూ ఉన్నాం. అవును, ఆయన ఏదైనా చేయగలరు ఆయన అనుకుంటే. సో ఆయనకి ఒక వ్యక్తి నచ్చాడు అని అంటే ఎంతటి వరకైనా కూడా వెళ్ళగలరు అన్నమాట. దేవాది దేవుడు వెళ్ళి వారికి ఎటువంటి యొక్క ఆ మాధుర్యాన్ని చూపించగలరు, ఆ మాధుర్యాన్ని మనకి రుచి చూపించగలరు. అదే కదా మనం ఇప్పుడు చూడండి, ఎప్పుడైతే రుక్మిణీదేవి అడుగుతుందో మీలో చాలా అమితమైన ప్రేమ ఉన్నది, ఆ ప్రేమను పంచండి అయ్యా అని అడిగినందుకు దానికోసం చెప్తారు, నేను కలియుగంలో నేను ఉద్భవిస్తాను, కలియుగంలో ఉద్భవించేసి కలియుగ జనుల కోసం నేను కృష్ణ ప్రేమ ఏ విధంగా ఉంటుందో చూపిస్తా అని చెప్పేసి చెప్తారు. అదే ఒక చైతన్య మహాప్రభు అవతారంలో వచ్చేసి ఆ ప్రేమను, అంటే కృష్ణ ప్రేమను మనకు అందిస్తూ ఉన్నారు. సో అది చూడండి, రుక్మిణీదేవి అడిగి పోయి ఉండుంటే అవతారం వచ్చేది కాదు, మహాప్రభువు లాగా వచ్చేవారు కాదు, ఈరోజు మనకి ఇది ఉండేది కాదు. నాకు తెలిసి మనం ఏం మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళమో, ఎక్కడ ఉండేవాళ్ళమో తెలియదు. సో అది భగవంతుని కృప చూడండి ఏ విధంగా ఉంటుంది. తలుచుకుంటే ఎటువంటి చర్యలకైనా కొనుక్కోవచ్చు అనమాట. అంతే కదా. సో సీక్రెట్ గా వచ్చారు ఇక్కడ, మనం ఇప్పుడు ఉన్న ప్రదేశంలో ఉద్భవించారు. 500 సంవత్సరాలైంది. 500 సంవత్సరాలైనా కానీ ఇంకా చాలా మందికి తెలియదు అనుకోవచ్చు మనం. అరే నిజంగా చాలా మందికి తెలియదు. సో అది మన భగవద్గీత కూడా మన పక్కనే ఉంది, ఉన్నా కానీ మనకు తెలియదు అనమాట. ఎందుకనంటే మనము మంచి ఏదో చెడు ఏదో తెలుసుకోలేనటువంటి సిచ్యువేషన్ లో ఉండిపోతా ఉన్నారు కలియుగంలో. అది కలియుగ ప్రభావం. దాంతో పాటు అవలక్షణాల వల్ల మనకి ఈ మంచి చెడు తెలుసుకోలేము అనమాట. ఇప్పుడు ఆ అవలక్షణాలే దుర్యోధనుడికి ఉన్నాయి. దుర్యోధనుడు ఎంతటి అవలక్షణాలు ఉన్నాయి అటువంటి సొంత బాబాయ్ కొడుకుల్ని చూడండి, అధికారం కోసం 5 ఊళ్ళు కూడా 5 గ్రామాలు కూడా ఇవ్వలేనటువంటి ఒక కుచిత, చాలా నికృష్టమైన బుద్ధి. అటువంటి బుద్ధి తప్పు. అది తప్పు. కృష్ణుడికి తెలుసు. అందుకోసమనే ఆయనకి తెలుసు ధర్మాన్ని ఎలా నడిపించాలో కృష్ణుడికి తెలుసు. ఎందుకంటే ఆయనే ధర్మం కాబట్టి. సో ఆయన నడిపించాడు. వాస్తవమునకు మనం యుద్ధం చూసుకుంటే దుర్యోధనుడు ధర్మరాజుల నడుమ జరుగుచుండని యుద్ధము. అయితే అర్జునుడు కేవలం తన జ్యేష్ఠ సోదరుడైన ధర్మరాజు పక్షమున్న ఈ యొక్క పోరాటంలో నిల్చుండను.
అయితే ఆ విధంగా శ్రీకృష్ణార్జునులు ఇరువురును ధర్మరాజు పక్షం నందుండొచ్చి అతనికి విజయమును తథ్యము ప్రపంచమును ఎవ్వరు పరిపాలించవలెను నిర్ణయించుట కొరకే ఆ యుద్ధము ఏర్పాటు చేయబడిన అట్టి రాజ్యాధికారం యుధిష్ఠిరునికే సంప్రాప్తించునని సంజయుడు జోస్యం చెప్పెను. అది అది అర్థమైపోతుంటాడు అనమాట. అయ్యే సంజయ్కి అర్థమైపోయింది అని చెప్పాడు అనమాట. అట్టి రాజ్యాధికారము అయితే అంతేకాకుండా యుద్ధమున విజయమును సాధించిన పిమ్మట ధర్మరాజు మరింత అధికమై సుఖ సంపదలతో వర్ధిల్లుని కూడా ఇక్కడ సూచింపబడినది. ఎందుకనగా ధర్మరాజు ధర్మాత్ముడు మరియు పవిత్రుడు మాత్రమే కాకుండా గొప్ప నీతిమంతుడు. అతడు జీవితం ఎన్నడూను అసత్యమును పలికి సాధ్యమవుతుందా మనకి? ఒక్కసారి నా అబద్ధం ఆడకుండా ఉండలేస్తామా? కష్టం అండి. కలియుగంలో అది మనకి బై ప్రోడక్ట్ అంటారు అనమాట. జన్మ తీసుకోవటం, కలియుగ జన్మ తీసుకోవటంతో మనకి ఆ ఈ యొక్క దేహంతో పాటు ఏ విధంగా ఈ 5 ఏళ్ళు వచ్చాయో అది కూడా వస్తుంది మనకి. మనం దాన్ని అవాయిడ్ చేయలేం. అందుకోసమనే కృష్ణ భక్తి తీసుకొని మనం కృష్ణ భక్తిలో మనం ఏ చేసినా కానీ కృష్ణుని కోసం కృష్ణుని ప్రీతి కోసం చేయాలన్నమాట. అయితే మనకి భగవద్గీత యుద్ధ రంగంలో ఇరువురు మిత్రుల నడుమ జరిగిన సంభాషణ మాత్రమే భావించి మూర్ఖులు అనేకులు కలరు. కానీ మిత్రుల నడుమ జరిగే సాధారణ సంభాషణ అన్నిటికీ కూడా ఒక పవిత్రమైన శాస్త్ర గ్రంథం కాజాలదని మరియు శ్రీకృష్ణుడు అర్జునుని అధర్మ కార్యమైన యుద్ధమునకు ప్రేరేపించనని కొందరు తమ అభ్యంతరమును తెలుపుదురు. కానీ వాస్తవముకు భగవద్గీత దివ్య ధర్మోపదేశం అనేది సత్యము ఇక్కడ స్పష్టంగా చెప్పబడినది. గీత ఎందలి నవమధ్యాయమునందు భక్తో మధ్యాజ్మా నమస్కురో అని చెప్పేసి మనకు అంటే 34వ శ్లోకంలో ఉన్నట్లు ఈ దివ్య ధర్మోపదేశం వివరింపబడింది. అనగా ప్రతి ఒక్కరూ శ్రీకృష్ణ భగవాను భక్తులు కావాలని, శ్రీకృష్ణుడికి శరణం పొందుటయే సర్వధర్మములు సారాంశము. సర్వధర్మాన్ పరిత్యజం మామేకం శరణం వ్రజామి నేను మనం మాట్లాడుకున్నాం కూడా. అయితే అత్యుత్తమైన నీతి మరియు పరమధర్మములు దివ్య విధానములతో ఈ భగవద్గీత నిండి ఉన్నది. ఇతర విధానములన్నీ కూడా పవిత్రీకరించినవే అయినవి. అంత్యమున మానవుని ఈ మార్గమున గునివచ్చును. భగవద్గీత అందలి చివరి ఉపదేశము నీతి మరియు ధర్మముల విషయమున చరమోపదేశము. అది ఏ శ్రీకృష్ణ భగవాన్ని శరణాగతి. అట్టి శరణాగతియే 18 అధ్యాయపు చరమోపదేశము. జ్ఞానయోగము మరియు ధ్యాన యోగము చేత ఆత్మానుభూతిని పొందుట ఒక విధానమైనను, శ్రీకృష్ణుని సంపూర్ణముగా శరణ పొందుట అత్యున్నతమైన సంపూర్ణ సిద్ధి అని చెప్పేసి మనం అర్థం చేసుకోవాలి ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ. అయితే భగవద్గీత ద్వారా మనము ఇవన్నీ కూడా అర్థం చేసుకున్నాం కూడా. ఇప్పుడు చదువుకున్నాం, మళ్ళీ చదవచ్చు. చదవటం ఇప్పుడు ప్రతిరోజు చదవటం ద్వారా మనకి ఇంకా అర్థమవుతుంది. ఎందుకనంటే మెయిన్ ఏంటంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు నేను పిండంగా ఉన్నాను తల్లి గర్భంలో. ఆ పిండం పెరిగి పెద్దదయ్యి అన్ని రూపాలు వచ్చినాయి. ఆ రూపం వచ్చేసింది. దాంతో పాటు దాంట్లోకి ఈ ఆత్మ అనేది చేరింది. కొన్ని రోజుల తర్వాతకి దానికి ఇక సమయం వచ్చిందనమాట. ఆ సమయం ఈ 9 మాసాలు దాటిన తర్వాతకి ఆ పిండం బయటకు వస్తుంది. బయటకు వచ్చిన తర్వాతకి రోజు రోజుకు పెరుగుతూ ఉంది. పెరిగి ఇంత పెద్దదైంది. సో ఆ రోజు నేను పిండాన్ని ఈ రోజు ఇలా ఉన్నాను. అర్థమవుతుంది కదా? ఆ రోజు నేను పిండాన్ని ఈ రోజు ఇలా ఉన్నాను. ఈ రోజు ఇదే దేహము
దీనికంటూ ఒక రోజు వస్తుంది. అది ఎప్పుడు? ఈ దేహాన్ని వదిలిపెట్టే రోజు. ఆ వదిలిపెట్టినప్పుడు ఈ దేహం అనేది ఉండదు. అయితే మనం ఏం అర్థం చేసుకోవాలి ఈ యొక్క ప్రక్రియలో? ఈ ప్రక్రియలో మనం అర్థం చేసుకోవాలి. అంతే కదా. ఇప్పుడు కొంతమంది చెప్తారు నాలో ఆత్మ ఉందని చెప్తారు. యాక్చువల్గా అట్లా కాదు. మనం ఈ ఆత్మ ఈ దేహానికి ఆవహించుకొని ఉంది అని చెప్పేసి చెప్తాము. అది కదా భగవద్గీతలో మనం నేర్చుకుంది. నేను ఆత్మ, ఈ ఆత్మ, నేను ఆత్మ, ఈ ఆత్మ ఈ దేహాన్ని పట్టుకొని ఉన్నది. అది అదే కదా. ఆ అర్థం ఎప్పుడైతే మనం నేర్చుకుంటామో, తెలుసుకుంటామో మన జీవితానికి ఓకే, మనం ఈ యొక్క ఆత్మ అనేటువంటి భావనలో కలిగి ఉన్నాము. ఆత్మ గురించి తెలుసుకుంటాము. ఆత్మ శాశ్వతమైనది. మరి ఈ దేహం నశించినా కానీ ఆత్మ నశించదు. దేహానికి ఇప్పుడు ఈ రంగు ఉంది, ఇది ఒక ఈ నల్ల రంగు ఈ దేహానికి, కానీ ఈ ఆత్మ ఈ రంగు ఉండదండి. అంతే కదా. మనలో ఉన్న ప్రతి ఒక్కరిలో ఉన్నట్టు ఆత్మ ఒకే విధంగా ఉంటుంది. కానీ నీ దేహం ఒక రకంగా, నా దేహం ఒక రకంగా, రూపాలు వేరొక రకంగా ఉండవచ్చు. సో మనందరం కూడా అర్థం చేసుకోవాల్సింది అంటే భగవద్గీత నందు దేవాదేవుని శ్రీకృష్ణుడు భౌతిక ప్రకృతి జీవుల శాశ్వతమైన కాలము, సర్వ విధములైన కర్మలు అను 5 విధములైన ముఖ్య తత్వ విషయములను చర్చింపబడినవి. అవి మనం ఎప్పుడు కూడా గుర్తుంచుకోవాలి. అర్థమైంది. సమస్తము దేవాది దేవుని శ్రీకృష్ణుని పైన ఆధారపడి ఉన్నది. పరితత్వపు నిరాకార బ్రహ్మానుభూతి, పరమాత్మానుభూతి మరి ఇతర ఆధ్యాత్మిక భావనమైనను దేవాది దేవుడైన శ్రీకృష్ణుని అవగాహన విధానమునందు ఇమిడి ఉన్నవి. దేవాది దేవుడు, జీవుడు, భౌతిక ప్రకృతి, కాలమనేది అంశముల స్థూల దృష్టికి భిన్నములుగా తోచినను ఏదియను పరమ పురుషుని కంటే భిన్నమైనది కాదు. కానీ దేవాది దేవుడు ఎల్లప్పుడూ అన్నింటికి భిన్నముగానే ఉండును. ఇదియే శ్రీ చైతన్య మహాప్రభు తెలిపిన అచింత్య భేద తత్వము. ఈ తత్వ విధానమునందే పరమ సత్యం యొక్క పరిపూర్ణ జ్ఞానము ఇమిడి ఉన్నది. జీవుడు తన నిజస్థితి యందు శుద్ధాత్మ స్వరూపుడే. అతడు పరమాత్మ యొక్క అనుకణము వంటి వాడు. ఈ విధంగా శ్రీకృష్ణుని సూర్యునితో జీవులను సూర్య రశ్మితో పోల్చవచ్చును. జీవులు శ్రీకృష్ణుని తటస్థ శక్తి అయినందున కొన్ని మార్లు వారు భౌతిక శక్తితో గాని, మరికొన్ని మార్లు ఆధ్యాత్మికత శక్తితో గాని సంపర్కము పొందేది స్వభావమును కలిగి ఉందురు. మరో మాటలో జీవుడు భగవాను 2 శక్తుల నడుమ స్థితిని కలిగి ఉండును. అతడు భగవాను ఉన్నత శక్తికి సంబంధించిన వాడగుటచే అత్యంత సూక్ష్మ స్వాంతర్యమును కలిగి ఉండును. అట్టి స్వాంతర్యమును సద్వినియోగపరచుకున్నట ద్వారా అతడు శ్రీకృష్ణ భగవాను ప్రత్యక్ష నిర్దేశమునకు రాగలడు. ఈ విధంగా అతడు ఫలాధనీయ శక్తి యందు తన వాస్తవ స్వరూప స్థితి యందు పొందును. శ్రీమద్ భగవద్గీత యందు ఉపసంహారము సన్యాసం యొక్క పరిపూర్ణత్వమును అను 18 అధ్యాయమున భక్తి వేదాంత భాష్యము సమాప్తము. సో ఇక్కడ మనకి లాస్ట్ లో ప్రపోజల్ వారు ఎక్స్ప్లెయిన్ చేశారు క్లియర్ గా. అయితే అదే కదా మనకి భక్తి రసాంత సింధులో ఏం చెప్తారో హలాదిని శక్తి. సో అని ఏంటంటే మనకి భక్తి అంటే మనకి ఆ రాగాత్మిక, రాగానుగా ఈ భక్తి ఉంటుంది కదా, అది ఒక భావ భక్తి అంటారనమాట. ఆ భావ భక్తికి ఎప్పుడైతే ఒక భక్తుడు చేరుకుంటాడో సో ఆటోమేటిక్ గా
సో ఇక మళ్ళీ వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేదన్నమాట. మనకి ఇక్కడ భగవద్గీతలో తెలిసి ఖచ్చితంగా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఫైనల్ గా కృష్ణుని చేరుకోవటమే మన పరమ లక్ష్యము. అది ఎప్పుడైతే మనం ఆ స్థాయికి వస్తామో మన జీవిత యొక్క సాఫల్యం పొందినట్టు. సో ఇది చైతన్య మహాప్రభు వారి యొక్క కృప ద్వారా ఈ కలియుగంలో ఇంకా 9500 సంవత్సరాలు లభించడం జరిగింది. ఈ 9500 సంవత్సరాల్లో ఎవరైతే వస్తారో వారికి లభిస్తుంది. అయితే ఈరోజు మనం అనుకోవచ్చు, ఓకే నాకు కృష్ణ భక్తి లభించింది అని చెప్పేసి, ఓకే కృష్ణ భక్తి లభించింది, కానీ దేహాన్ని వదిలేటప్పుడు మనం దేని మీద లాభాపేక్ష ఉంటే వేరే ఎక్కడన్నా వేరే ఇంకా మన ఊర్ధ్వలోకాల్లో జన్మ తీసుకొని మళ్ళీ ఈ 10,000 సంవత్సరాలు అయిపోయిన తర్వాతకి మన కర్మకాలి ఎవరైనా అనుకున్నప్పుడు కర్మకాలి ఇక్కడ పుట్టారంటే చెప్పలేము, వర్ణించలేము. అందుకోసమని చెప్తారనమాట ప్రభుపాదుల వారు కానీ గురు మహారాజులు కానీ, ఇదే చివరి అవకాశం అనుకొని భగవద్ధామానికి చేరుకునే విధంగా మనం ప్రయత్నించాలి కృష్ణ భక్తి కోసము, కృష్ణుని యొక్క కృష్ణ లోకానికి చేరుకోవటం కోసం అని చెప్పేసి చెప్తారు. సో అది మనస్సులో పెట్టుకొని మనం చేసేటువంటి సాధన ద్వారా ఏమవుతుందంటే మన యొక్క గోల్ ఏంటిదో దాన్ని రీచ్ అవుతాం మనం. ఓకేనండి. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. కృష్ణ ప్రభుజీ దండవత్ ప్రణాम ప్రభుజీ. కృష్ణ ప్రభుజీ దండవత్ ప్రణామాలు. కృష్ణ ప్రభుజీ దండ ప్రణామ ప్రభుజీ. ఎండింగ్ శ్లోకాకి చాలా బాగా చెప్పారు ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. మళ్ళీ స్టార్టింగ్ ప్రభుజీ, అది ఎండింగ్ శ్లోక కాదు. ప్రభుజీ దండవత్ ప్రణామాలు. హరే కృష్ణ ప్రభుజీ దండవత్ ప్రణామ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ దండవత్ ప్రణామాలు. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. మీ ఆరోగ్యం ఎలా ఉంది ప్రభుజీ? ఓకే ఇప్పుడు బెటర్. చూస్తున్నా, అర్థమవుతుంది కదా ఇప్పుడు మీకు? అర్థం ఇప్పుడు ఓకే, కొద్ది బెటర్. ఇప్పుడు కూడా కొంచెం తేడాగానే ఉన్నారు ప్రభుజీ, ఫస్ట్ ఉన్నంత యాక్టివ్ కృష్ణ ప్రభుజీ ఇంకా రికవర్ అవ్వలేదు ఫుల్లీగా. ఫీవరా ప్రభుజీ మీకు? ఫీవరా ప్రభుజీ? ఫీవర్ ఇన్ఫెక్షన్ అయి ఉండొచ్చు. చలికాలం కదా లంగ్ ఇన్ఫెక్షన్ అయి ఉండొచ్చు. దానివల్ల చాలా చల్లగా ఉందట కదా ప్రభుజీ అక్కడ. ఓకే, మేనేజ్ చేయొచ్చు, ఏం కదా, మరి అంతేం ఉండదు. ఢిల్లీలో ఉన్నట్టు ఉండదు. మన మూర్తి ప్రభు మాతాజీ వాళ్ళకి ఎక్కువ ఉంటుంది ఇంకా చలి మాకన్నా. హరే కృష్ణ ప్రభుజీ. మహారాజు గారు బాగున్నారు ప్రభుజీ? గురు మహారాజ్ బాగున్నారు. గురు మహారాజు గారు ప్రభుజీ నాకు చిన్న ప్రభుజీ క్లారిఫికేషన్.